బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రేడింగ్లో ₹1,00,000 నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా ఒక్కగానొక్క కొడుకు మరణాన్ని తట్టుకోలేక కన్నతల్లి ఆత్మహత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హయత్నగర్ సూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో తాడికొండ లూర్దమ్మ శ్రీనివాసరెడ్డి దంపతుల కుమారుడు అఖిల్ రెడ్డికి 24 సంవత్సరాలు ఉంటాయి. శ్రీనివాసరెడ్డి సివిల్ కాంట్రాక్టర్. లూర్దమ్మ సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని డిఎంహెచ్ కార్యాలయంలో పారామెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అఖిల్ 2 ఏళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నారు. ట్రేడింగ్లో సుమారు ₹20 లక్షల మేర అఖిల్, లూర్దమ్మ నష్టపోయారు. దీంతో మనోవేదన తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నారు. తల్లి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంట్లో అద్దెకున్న వారిని మాట్లాడగా వారు వెళ్లి చూసేసరికి అఖిల్ ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. కుమారుడి బలవన్ మరణాన్ని తట్టుకోలేక తల్లి లూర్దమ్మ బాత్రూమ్ శుభ్రం చేసే రసాయనాన్ని తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రేడింగ్లో ₹1,00,000 నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా ఒక్కగానొక్క కొడుకు మరణాన్ని తట్టుకోలేక కన్న తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హయత్నగర్ సూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో తాటికొండ లూర్దమ్మ శ్రీనివాసరెడ్డి దంపతుల కుమారుడు అఖిల్ రెడ్డికి 24 సంవత్సరాలు ఉంటాయి. శ్రీనివాసరెడ్డి సివిల్ కాంట్రాక్టర్. లూర్దమ్మ సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని డిఎంహెచ్ కార్యాలయంలో పారామెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అఖిల్ 2 ఏళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నారు. ట్రేడింగ్లో సుమారు ₹20 లక్షల మేర అఖిల్, లూర్దమ్మ నష్టపోయారు. దీంతో మనోవేదన తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. తల్లి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంట్లో అద్దెకుంటున్న వారితో మాట్లాడగా వారు వెళ్లి చూసేసరికి అఖిల్ ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. కుమారుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక తల్లి లూర్దమ్మ బాత్రూమ్ శుభ్రం చేసే రసాయనాన్ని తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతుంది.